విక్టోరియా మ్యూజియం విజయవాడ. విజయవాడలో ఉన్న విక్టోరియా మ్యూజియం. విక్టోరియా మ్యూజియం విజయవాడలో ఉన్నటువంటి విక్టోరియా మ్యూజియం. ప్రస్తుతం దీన్ని బాపు మ్యూజియంగా కూడా పిలుస్తున్నారు. బాపు మ్యూజియం, దీన్నే గతంలో విక్టోరియా మ్యూజియంగా పిలిచేవాళ్ళు. విజయవాడలో ఉంది. మిస్టర్ జాయ్, పింగళి వెంకయ్య గారమ్మా? పింగళి వెంకయ్య గారా? మనం విక్టోరియా మ్యూజియంలో ఉన్నాం. దీన్ని ఇప్పుడు బాపు మ్యూజియంగా పిలుస్తున్నారు. లోపలికి వీడియో తీయడానికి లేదు, కానీ చాలా బాగుంది. చాలా చాలా ఎక్సలెంట్ అన్నమాట. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. ప్రతి విద్యార్థి కూడా వచ్చి ఒకసారి సందర్శించాలి. ఏమేమి చూసావు బాబు నువ్వు? స్టాచ్యూస్, ఓల్డ్ స్టోన్స్ మీద ఓల్డ్ స్టోన్స్, ఇంకా కాపర్ స్టాచ్యూస్, స్టాచ్యూస్, బ్రాస్ స్టాచ్యూస్ అవి చూసా. ఈ పాతకాలంలో రాజులు ఉపయోగించినటువంటి యుద్ధ సామాగ్రి అవి ఏమైనా ఉన్నాయా? కత్తులు, మస్కెట్స్, ఇంకా స్వాట్స్, బోస్ అండ్ ఆరోస్, క్యానన్స్ అవి ఉన్నాయి. ఓకే. పాతకాలంలో మానవులు ఉపయోగించినటువంటి వస్త్రాలు, నెక్లెస్, అవి రాతి యుగంలో ఉపయోగించినటువంటి మెడలో వేసుకునే దండలు, కాపర్ చైన్స్, స్టోన్స్తో ఇంకా క్లేస్తో తయారు చేస్తున్నారు. స్టోన్స్తో నెక్లెస్ చేయటము, ఇంకా ఓల్డ్ బాత్ డబ్బులు, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే రాతి యుగంలో నుండి ఆధునిక యుగం వరకు ప్రతి మనిషి ఉపయోగించినటువంటి ఆహార పద్ధతులు, వాళ్ళు ఉపయోగించినటువంటి దుస్తులు, వాళ్ళు ఉపయోగించినటువంటి వెపన్స్,
రాతి కాలంలో ఉపయోగించేటువంటి నైఫ్స్ ఆ రాతితోనే తయారు చేసినయేరా? రాతితో ఇంకా బ్రాస్, స్టీల్ అండ్ కాపర్. ఓకే, వెరీ గుడ్. బాగుందా, నచ్చిందా నీకు? ఓకే ఓకే, బాయ్. విక్టోరియా మ్యూజియం విజయవాడ, దీన్ని ఇప్పుడు బాపు మ్యూజియంగా పిలుస్తున్నారు. ఇప్పుడు దీనిలో వెళ్ళటానికి అనుమతి అయితే ఉంది, కానీ అందరికీ వీడియోలు ఫోటోలు తీయడానికి అనుమతి లేదు. అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆధునిక కాలం నుండి ఆది కాలం వరకు మానవులు ఉపయోగించేటటువంటి వివిధ ఆహార పద్ధతులు, వస్తువులు, వస్త్రాలు, మరి ఆయుధాలు అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. లోపల చాలా బాగుంది. ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడేటువంటిది. సైన్స్ అండ్ సోషల్ రెండింటికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థి కూడా ఇది ఒక వైజ్ఞానిక యాత్రకు ఉపయోగపడుతుంది. ఓకే, అందరూ సందర్శించండి. ఓకే, బాయ్.